మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. సో ఇప్పుడు ఐపీఎల్లోనే ఒక యువ సంచలనం, నాట్ ఓన్లీ ఐపీఎల్, ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే ఒక లెజెండ్గా మారబోతున్నాడా ఈ యువకుడు. సో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది ఎవరా సంచలనం. వైభవ్ సూర్యవంశీ ఆడిన 4 మ్యాచ్ల్లో అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్. బూమ్రా కాదు, భువనేశ్వర్ కాదు, ఎలాంటి బౌలర్నైనా సరే ఫస్ట్ బాల్ని 6 లేదా 4 కొట్టి బౌండరీకి తరలిచ్చేస్తున్నాడు అవలీలుగా ఈ కుర్రాడు. అసలు వైభవ్ సూర్యవంశీ అంత ధైర్యంగా ఎలా ఆడగలుగుతున్నాడు, ఆ గట్స్ వెనుకున్నటువంటి మర్మం ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే విజయ్. సో ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ ఇదే పేరు వినిపిస్తుంది. అంత అవలీలుగా 6లు 4లు బౌలర్ ఆపోజిట్లో ఎవరున్నారు, ఏ టీము అనేది కూడా ఎక్కడా చూడట్లేదు. సో ఇంత గట్స్ ఉన్న కుర్రాడు ఇండియన్ ఫ్యూచర్ ఆఫ్ ది క్రికెట్ అనొచ్చా? డెఫినెట్గా ఇప్పుడు మనం ఆ విషయంలో చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చు. లాస్ట్ సీజన్ ఒక సెంచరీ కొట్టాడు, ఒక 50 కొట్టాడు, కొన్ని మ్యాచ్లు ఆడాడు లాస్ట్ సీజన్. అప్పుడు ఏంటంటే ఫస్ట్ సీజన్లో ఒక అన్నోన్ కమాడిటీ, అతని గురించి ఎవరికి తెలియదు. అప్పుడు సక్సెస్ అయితే ఏదో సర్ప్రైజ్ ఎలిమెంట్గా మనం అనుకోవచ్చు. కానీ సెకండ్ సీజన్లో కూడా అదే రకంగా ఆడడం, ఏ బౌలర్ని, అది బుమ్రా కావచ్చు, హ్యాజల్వుడ్ కావచ్చు, భువనేశ్వర్ కావచ్చు, మహా స్పిన్నర్లు కావచ్చు, ఎవరిని కేర్ చేయకుండా 6లు 4లు తెగ బాధడం. పర్టికులర్లీ లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ చాలా మంచి అటాక్, డిఫెండింగ్ ఛాంపియన్, వాళ్ళ మీద 300 స్ట్రైక్ రేట్తో 26 బాల్స్లో 78 రన్స్ చేయడం అంటే ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్, ఇది మామూలుగా కాదు. సో అలాంటి 6లు 4లు అనుకున్నదే తడవగా కొట్టడం. అంటే అతని బౌండరీ పర్సంటేజ్ ఎలా ఉందంటే ప్రతి 4 బాల్స్కి ఒక 4 కొట్టేట్టుగా ఉన్నాడు. సో అలాంటి బ్యాటింగ్, అది సామాన్యమైన బ్యాటింగ్ కాదు. అది అంత చిన్న వయసులో గొప్ప గొప్ప బౌలర్ని కొట్టడం. మనం మొదట్లో ఏమనుకున్నామంటే అతను అండర్ 19 లెవెల్లో అట్లా ఆడుతున్నాడు, లేకపోతే వీక్ బౌలింగ్ అటాక్స్ మీద ఆడుతున్నాడు, క్వాలిటీ బౌలర్స్ ముందు తేలిపోతాడని ఒక ఫీలింగ్ చాలా మంది వ్యక్తం చేశారు. కానీ ఈ సీజన్లో అతను ఇంప్రూవ్ చేశాడంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఎలాంటి బౌలర్స్ అయినా నాకు ఏ సంబంధం లేదు, నేను ఎలాంటి పిచ్ మీద అయినా కొట్టగలను, అదే రకంగా అదే స్ట్రైక్ రేట్తో అదే రకమైన హిట్టింగ్ చేయగలని చెప్పి అతను ప్రూవ్ చేశాడు. ఇది చాలా ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. మొత్తం ప్రపంచం, ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచం అంతా అతని వైపు చూస్తుంది ఇప్పుడు. సో ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ టీం, బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. బుమ్రా లాంటి వరల్డ్ నెంబర్ 1 పేసర్ కూడా ఉన్నారు. బుమ్రాని ఆడాలంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఏ బ్యాట్స్మెన్ అయినా సరే కాస్త ఆచి తూచి ఆడతారు. ఫస్ట్ బాల్ అంటే మ్యాక్సిమం డిఫెన్స్ చేస్తారు. బట్ ఇక్కడ మాత్రం అసలు ఏ మాత్రం జంకు బెంకు భయం బెరుకు అనేది లేకుండా అవ్వలేలుగా 6 కొట్టేశాడు వైభవ్. ఏం చెప్తారు, బుమ్రాని కూడా అలా ఆడితే బుమ్రా నుంచి అలా రెస్పాన్స్ అసలు ఏంటి? బుమ్రాని ఒకే ఓవర్లో రెండు 6లు కొట్టిన వాళ్ళు చాలా తక్కువ మంది. దాంట్లో వైభవ్ సూర్యవంశీ కూడా చేస్తారు. వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ టైం ఆడుతూ బుమ్రాన్గానే భయపడి ఒక జంకుతో ఆడతారు. కానీ అతను ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, అదే ఓవర్లో మళ్ళీ ఇంకో 6 కొట్టాడు. సో అతనికి అర్థమవుతున్న విషయం ఏంటంటే అతను బౌలర్ని కేర్ చేయట్లేదు. మామూలుగా కోచెస్ ఏం చెప్తారంటే కొత్త బ్యాట్స్మెన్ ఎవరైనా వస్తే నువ్వు యూ ప్లే ద బాల్, నాట్ ద బౌలర్ని చూసి ఆడుకున్నావు, బాల్ చూసి ఆడని చెప్పి. అతని అవతల బౌలర్ ఎవడున్నాడని చూడట్లేదు. అది బుమ్రా కావచ్చు, హ్యాజల్వుడ్ కావచ్చు, భువనేశ్వర్ కుమార్ 200 పైగా ఐపీఎల్ వికెట్స్ తీశాడు భువనేశ్వర్ కుమార్. ఇలాంటి ఏ బౌలర్ని కూడా కేర్ చేయట్లేదు. సో అతను ఏంటంటే అతని ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ, స్పిన్నర్స్ కావచ్చు, పేసర్స్ కావచ్చు, ఎవరినైనా కూడా అతను అదే రకమైన టాప్ గేర్లో ఆడుతున్నాడు. అది వేరే గేర్ లేదు. అతను మామూలుగా చాలా మంది ఏంటంటే ఫస్ట్ గేర్లో ఆడతారు, సెకండ్ గేర్లో, తర్వాత టాప్ గేర్కి వెళ్తారు. ఇతను ఓన్లీ ఒకే గేర్ ఉంది అతని బ్యాటింగ్లో, ఆ గేర్లోనే ఆడుతూ అంత సక్సెస్ఫుల్గా ఈ సీజన్లో చూస్తే 4 ఇన్నింగ్స్ ఆడితే 4 2 50s ఉన్నాయి, 2 30s ఉన్నాయి. సో ఎక్కడ ఫెయిల్యూర్ అనేది లేదు, ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా. దానివల్ల ఏంటంటే వాళ్ళ టీం కూడా ఎంత బెనిఫిట్ అయిందంటే అతను 30 రన్స్ చేసినా ఎంత ఇంపాక్ట్, ఎంత స్ట్రాంగ్గా ఉందంటే రాజస్థాన్ రాయల్స్ ఈస్ ద ఓన్లీ టీమ్ టు విన్ 4 మ్యాచెస్. ఇప్పుడు ఒక్క ఓటమి లేకుండా వాళ్ళు ముందుకెళ్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ వండర్ కిడ్. సో వైభవ్ సూర్యవంశీ ఫస్ట్ మ్యాచ్ 17 బాల్లో 52, సో 18 బాల్లో 31. సెకండ్ మ్యాచ్ అలాగే థర్డ్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ 14 బాల్లో 39. ఇక లాస్ట్ మ్యాచ్ నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఏకంగా 26 బాళ్లకు 78 రన్లు. ఆల్మోస్ట్ ఇక సెంచరీ చేసేస్తాడు అని కూడా అనుకున్నాం. బట్ అదొక చిన్న లూజ్ షాట్ ఆడడం వల్ల అవుట్ అయిపోయాడు. ఒకవేళ ఆ షాట్ కానీ పర్ఫెక్ట్గా కనెక్ట్ అయింటే సెంచరీ అనేది ఈజీగా చేసేస్తుండేవాడా? అతను ఏంటంటే అది హై రిస్క్ గేమ్ ఆడతారు. హై రిస్క్ గేమ్ ఆడినప్పుడు సెంచరీలు ప్రెషర్ వస్తారని ఏం లేదు, ఎందుకంటే ఎక్కడ తగ్గడు. కొంతమంది ఏం చేస్తారంటే 50 దాటిన తర్వాత సెంచరీ సమర్పిస్తున్నప్పుడు సింగిల్స్ తీసి కాస్త రిస్క్ తగ్గించి ఆడతారు. కానీ ఇక్కడ కూడా అతనికి ఏంటంటే ఆ ఈ వయసు కేవలం 15 సంవత్సరాల వయసు కాబట్టి
అప్పుడు ఎలాంటి ఫియర్ అనేది ఉండదు వాళ్ళకి, ఫియర్లెస్గా ఆడుతున్నాడు కాబట్టి అతను రికార్డుల కోసం కానీ వేరే ఏం ఆలోచించాడు. అదే రకంగా ఆడుతున్నాడు. ఆ టీం కూడా అతనికి అదే రకమైన రోల్ ఇచ్చింది. వాళ్ళు ఏం చెప్తారంటే గో అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్, నువ్వు వెళ్ళి నీ నీ నేచురల్ గేమ్ ఆడుకో, దేని గురించి ఆలోచించొద్దని అతనికి ఆ లైసెన్స్ కూడా ఇచ్చినట్టుగా ఉన్నారు. అందుకే అతను వెళ్ళి ఆ రకమైన గేమ్ ఆడుతున్నాడు. సో ఎక్కడ అతను సెంచరీలు చేయకపోయినా పర్లేదు, ఈ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ దట్ ఈస్ క్రియేటింగ్ ఆన్ బౌలర్స్ అండ్ టీమ్స్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ వాళ్ళు 201 రన్స్ చేశారు. దాన్ని ఆ పిచ్ మీద కొంచెం టఫ్ పిచ్, అది వాళ్ళు డిఫెండ్ చేసుకుంటేవారు. కానీ ఎప్పుడైతే వైభవ్ ఇలాంటి స్టార్ట్ అందించాడో, పవర్ ప్లేలో 97 రన్స్ వచ్చాయో, అక్కడే మ్యాచ్ సెటిల్ అయిపోయింది. మ్యాచ్ ఖచ్చితంగా రాజస్థాన్ వైపు కంప్లీట్గా తిరిగిపోయింది. సో ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇండియన్ టీంలోకి వస్తాడు, సో ఇలాంటి వ్యక్తిని ఎందుకు తీసుకోవట్లేదు అని రకరకాల అనుమానాలు ఉన్నాయి. కాకపోతే కాస్త ఇంటర్నేషనల్ క్రికెట్లో రావాలంటే ఏజ్ లిమిట్ అనేది కూడా పెట్టారు కాబట్టి సో ఎప్పుడు ఎదురు చూడొచ్చు మన ఇండియన్ జెర్సీ మీద. సో T20 మ్యాచ్, ఇంటర్నేషనల్ మ్యాచ్ని ఎప్పుడు వైభవ్ ఆడబోతున్నాడు? అంటే రీసెంట్గానే అతనికి 15 ఏళ్ళు కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో రూల్ ఏంటంటే 15 ఏళ్ళు నిండితే యూ కెన్ ప్లే ఇంటర్నేషనల్ క్రికెట్. లేని పక్షంలో కూడా ఏదైనా ఒక క్రికెట్ బోర్డు ఐసీసీకి ఒక స్పెషల్ పర్మిషన్గా అప్లై చేస్తే అది కూడా ఇస్తారు వాళ్ళు. అది ఏజ్ అనేది అక్కడ సమస్య కాదు. సమస్య ఏంటంటే అతను ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా, బికాజ్ ఐపీఎల్లో క్వాలిటీ ఏమాత్రం తక్కువగా ఉండదు, ఐపీఎల్లో ఆడుతున్నప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా ఆడగలరు. కానీ అంత అర్జెంటుగా అతను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. చాలా కెరీర్ ఎగుడు దిగుడుగా మారే అవకాశం ఉంటుంది. ప్రతిసారి సక్సెస్ రాకపోవచ్చు. డిఫరెంట్ పిచెస్ మీద డిఫరెంట్ కంట్రీస్లో అక్కడ కండిషన్స్కి అడాప్ట్ చేసుకుంటూ ఆడాల్సి ఉంటుంది. సో ఇంత చిన్న వయసులో అతనికి అలా చేయాల్సిన అవసరం ఉందా? ఇప్పుడే అతన్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాలి? ఎందుకంటే నెక్స్ట్ T20 వరల్డ్ కప్ 2 ఏళ్ల దూరంలో ఉంది. సో ఈ లోపల మనం బయలాటరల్ మ్యాచెస్ వేరే టీంతో వెళ్ళినా గెలుస్తాం. మనకి ఏంటంటే మనకు ఇటీవల కాలంలో మనం బయలాటరల్ సిరీస్ ఏది కూడా ఓడిపోలేదు. సో అలాంటి చిన్న సిరీస్కి అతను ఆడించాల్సిన అవసరం, అర్జెంట్గా ఆడించాల్సిన అవసరం ఏమాత్రం లేదని అనుకుంటున్నాను. అతను ఆడినేవాడు డొమెస్టిక్ క్రికెట్లో కూడా, రెడ్ బాల్ క్రికెట్లో ఆడి అన్ని డక్కాముక్కీలు తినాలి. ఇంకా చాలామంది లైన్లో ఉన్నారు. మీకు అతనితో జోడీగా ఆడే యశస్వి జైస్వాల్కే మొన్న వరల్డ్ కప్లో ప్లేస్ లేకుండా పోయింది. సో అతను కూడా అకామిడేట్ చేసే పరిస్థితుల్లో లేరు. అదే అక్కడ ఏంటంటే మనకి షెడ్యూల్ లైనప్ ఆల్రెడీ ఉంది. అతను ఎంతే ఓపెనర్గా ఆడాలి. బట్ సంజు శాంసన్, అభిషేక్ శర్మ జోడీ మనకి మంచి ఫలితాలు ఇస్తున్నారు. వాళ్ళు కంటిన్యూ ఆడుతున్నారు. కేవలం అతన్ని అర్జెంటుగా తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ చేయాల్సిన అవసరం నాకైతే ఏం కనబడట్లేదు. ఏదైనా ఐర్లాండ్ మీద ఆడుతున్నాము, మెయిన్ ప్లేయర్స్కి రెస్ట్ ఇస్తున్నాం, అలాంటప్పుడు అతను జస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో అట్లా 1-2 మ్యాచ్లు ఆడిస్తే తప్పులేదు. కానీ అర్జెంటుగా తీసుకొచ్చేసి అతన్ని ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగు పెట్టించాల్సిన అవసరం అయితే నాకు కనబడట్లేదు. సో కాస్త టైం ఆలస్యం అయితే ఫామ్ కూడా కోల్పోయే అవకాశం ఉంది కదా సార్. అప్పుడు ఫ్యూచర్ ఏదన్నా కాస్త స్ట్రగుల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? అంటే ఫామ్ కోల్పోతే ఏ స్టేజ్లోనే కోల్పోవచ్చు. ఏంటంటే మెయిన్గా ఏమవుతుందంటే ఇంత చిన్న వయసులో ఒకసారి నేమ్ అండ్ ఫేమ్ వచ్చేస్తే దాన్ని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. అతను కాస్త రిలాక్స్ అయ్యి కొద్దిగా డొమెస్టిక్ క్రికెట్లో ఎక్కువ ఆడితే ఏమవుతుంది అంటే మీకు అన్ని రకాల సిచ్యుయేషన్స్ ఫేస్ అవుతారు. మీరు మెల్లగా దానికి ప్రాపర్గా, అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్లో ఒక కుర్రాడు బాగా చదువుతున్నాడని చెప్పి అతన్ని స్కూల్ నుంచి సడన్గా తీసుకెళ్ళి డిగ్రీలోనో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పెట్టడం కరెక్ట్ కాదు కదా. మీరు ప్రమోషన్ ఇస్తే ఒక ఏడాది ప్రమోషన్ ఇస్తారు అంతే తప్ప ఇమీడియట్గా అతన్ని ఫాస్ట్ ట్రాక్ చేయాల్సిన అవసరం అయితే నాకు కనబడట్లేదు. దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం కూడా లేదు. ఎందుకంటే మనం బయలాటరల్స్ తప్ప మనం వరల్డ్ కప్ గెలిచే అవకాశం లేదు. నెక్స్ట్ మనం ఎలాగో 2028లో మనం ఒలింపిక్స్ ఆడబోతున్నాం, తర్వాత వరల్డ్ కప్ కూడా ఆడబోతున్నాం. ఆ టైం కల్లా అతను రెడీ చేయాలి. సో ఒక ఏడాది ఆగి నెక్స్ట్ టైం సమ్వేర్ అరౌండ్ 2027 అతన్ని తీసుకొస్తే బాగుంటుంది. ఈ లోపల మిగతా ప్లేయర్స్కి అవకాశం ఇవ్వండి. అతనికి వాళ్ళ ఛాన్స్లు దొరికిన తర్వాత ఇతను వస్తాడు మెల్లగా. సో ఫ్యూచర్ అంటే ఒక రకంగా సచిన్ చిన్న వయసులోనే ఏ విధంగా ఇండియా టీంలోకి వచ్చి అద్భుతంగా ఆడి ఒక లెజెండ్గా మారాడో, ప్రపంచంలోనే ఒక ది బెస్ట్ బ్యాట్స్మెన్గా సచిన్ మారాడో, అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా ఇప్పుడు ఇతని దగ్గర? అంటే అలా చెప్పలేమండి మనం. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్న గొప్ప విషయం ఏంటంటే అతనికి ఆ ఎబిలిటీ ఉంది, ప్లస్ ఆ మెంటల్ బ్యాలెన్స్ కూడా ఉంది. అంటే అతను ఫోకస్ కోల్పోకుండా, హార్డ్ వర్క్ మిస్ కాకుండా అదే రకంగా 25 years పాటు అతను కొనసాగాడు. సో అందరిలో ఉంటుందని మనం చెప్పలేము. అప్పుడు సచిన్ ఆడుతున్నప్పుడు ఇంత మనీ కూడా లేదు, ఇట్లా ఐపీఎల్ కూడా లేదు. ఎందుకంటే అప్పటికే అతని ఆదాయం కోట్లలో ఉంది. సో ఈ రకమైన సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఈ కుర్రాడు ఎంతవరకు ఈ సక్సెస్ని హ్యాండిల్ చేయగలుగుతాడు? ఫెయిల్యూర్ని హ్యాండిల్ చేయడం అంత కష్టం, సక్సెస్ని హ్యాండిల్ చేయడం కూడా అంత కష్టం. సో ఇంత చిన్న వయసులో అతని మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది, ఏ రకంగా చేస్తాడు? ఎబిలిటీ విషయంలో ఏమాంటి సందేహం లేదు. ఈవెన్ సచిన్ కూడా 16 ఏళ్ల వయసులో వచ్చాడు ఇంటర్నేషనల్ క్రికెట్లో, 15 ఏళ్ళప్పుడు రాలేదు. సో అందుకని నేను అనేది అంటే 1 year ఆగి
మెల్లగా అతను ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూసింది ఏంటంటే యంగ్ ఏజ్లో వచ్చిన వాళ్ళు టెన్నిస్ ప్లేయర్స్ కానీ క్రికెటర్స్ కానీ శివరామకృష్ణన్ మనీందర్ సింగ్ వీళ్ళందరూ 17 ఏళ్ళకే వచ్చారు. వాళ్ళు బర్న్అవుట్ అయిపోయారు. టీనేజ్ బర్న్అవుట్ అని చెప్తారు. వాళ్ళు ఏంటంటే ఎర్లీగా వస్తే ఆ సక్సెస్ని హ్యాండిల్ చేయలేక వాళ్ళు రకరకాల అలవాట్లు అనండి వాటెవర్. ఈవెన్ పృథ్వీ షా ఎగ్జాంపుల్, రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా ఉంది. పృథ్వీ షా కూడా చాలా హైప్తో వచ్చాడు, చాలా ఎర్లీగా టీంలోకి వచ్చాడు. కానీ ఈ కుడ్ నాట్ కంటిన్యూ దట్ సక్సెస్ఫుల్ రన్. సో ఆ రకంగా ఇతని కెరియర్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి. ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే ఐ థింక్ హీ విల్ ప్లే ఫర్ ఇండియా అట్లీస్ట్ ఫర్ 20 years. సో ఇతని మీద మానిటరింగ్ లాంటిది ఏమన్నా జరుగుతుంటుంది సార్? బీసీసీఐ ఇప్పటి నుంచి కాన్సన్ట్రేషన్ చేయడం ఫ్యూచర్ కోసం దీని మీద మానిటరింగ్ లాంటివి ఏమన్నా నడిచే అవకాశం ఉన్నాయంటారు? అతనికి లక్ ఏంటంటే అతను రాజస్థాన్ రాయల్స్ టీంలోకి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు రాహుల్ ద్రావిడ్ వాజ్ ది కోచ్. రాహుల్ ద్రావిడ్ ఇలాంటి యంగ్ ప్లేయర్స్ని అండర్ 19 టీమ్స్ని హ్యాండిల్ చేయడం, అతను నేషనల్ క్రికెట్ అకాడమీలో ఈ జూనియర్స్తో డీల్ చేయడం అది అతను బాగా తెలుసు. రాహుల్ ద్రావిడ్ అతన్ని ప్రాపర్గా గ్రూమ్ చేశాడు. ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ అక్కడ లేడు, కానీ అలాంటి ఒక రాహుల్ ద్రావిడ్ లాంటి వాళ్ళ చేతిలో, లేకపోతే ఇప్పుడు ఉన్న వివిఎస్ లక్ష్మణ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్గా ఉన్నాడు, వాళ్ళ ద్వారా అతని కెరియర్ని ప్రాపర్గా మానిటర్ చేయాలి. ఇప్పుడు చాలామంది ఎక్స్ క్రికెటర్స్ ఏం చెప్తుంటారంటే మన ఇండియాలో జస్ట్ కోచ్లు ఉంటారు, క్రికెట్ కోచ్లు ఉంటారు తప్ప లైఫ్ స్టైల్ సంబంధించిన కోచ్లు ఉంటారు. లైఫ్ స్టైల్ సంబంధించిన కోచెస్ ఫుట్బాల్లో ఉంటారు. ఆ లైఫ్ స్టైల్ కోచెస్ చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ కోచెస్ కనుక ఉంటే వాళ్ళు ఇలాంటి యంగ్ ప్లేయర్స్ని ప్రాపర్గా ఏ రకంగా మోల్డ్ చేయాలి, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫంక్షన్స్కి అటెండ్ కావాలి, ఇవన్నీ వాళ్ళు చూసి ఆ లైఫ్ స్టైల్ని ప్రాపర్గా వాళ్ళు హ్యాండిల్ చేస్తే వాళ్ళ టాలెంట్ని మనం ప్రాపర్గా నర్చర్ చేసినట్టు అవుతుంది. అంటే ప్రొఫెషనల్ లైఫ్తో పాటు పర్సనల్ లైఫ్ని కూడా ఒక రకంగా మానిటరింగ్ చేయాలంటారు? మానిటర్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. మానిటర్ చేయకపోతే ఇలాంటి ప్రికాషన్స్ టాలెంట్ ఉన్న ప్లేయర్స్ మనకి పూర్తి స్థాయిలో అంది రావడం కొన్నిసార్లు మిస్ అవుతుంది. అలాంటి ప్రమాదం లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. సో రాబోయేటువంటి భవిష్యత్తులో ఇండియాకి ఒక డైమండ్గా మారబోతున్నాడు. ఎస్, ముఖ్యంగా ఇప్పటికే ఐపీఎల్ హిస్టరీలో లాస్ట్ జరిగినటువంటి సీజన్లో అలాగే ఇప్పటి సీజన్లో కూడా ఒక డైనమైట్గా మారినటువంటి వైభవ్ సూర్యవంశీ గురించి మీరేమనుకుంటున్నారు? ఇతను ఏ ప్లేయర్తో సరితూగే ప్లేయర్గా మారేటువంటి అవకాశం ఉంది? ఇండియాలో ఇలాంటి ప్లేయర్స్ ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారా? ఫ్యూచర్లో చూసేటువంటి అవకాశం ఉందా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వెంకటేష్ గారి అభిప్రాయాన్ని కూడా మీరు ఏకీభవిస్తున్నారా లేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.